చేనేత కార్మికుల ఐక్యత, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు ఏదైతే రిఫండ్ ఫండ్ కింద ఇస్తూ ఇదే చేనేత కార్మికులకు, ఇదే కాకుండా జిఎస్టీ పూర్తి స్థాయిగా తీసేటట్టుగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని. వాస్తవానికి ఇది కష్టంతో కూడిన వ్యవస్థ. ఇది పూర్తి స్థాయిగా చేనేత కార్మికులకు ఆదుకునే అవసరం ఉంది. వీళ్ళు చాలా కష్టజీవులు, వీళ్ళ కష్టాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మేము నిత్యం పని చేసినా కూడా, ఒక వారంకు పని చేసినా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిగా వాళ్ళ అవసర రీత్యా పూర్తి సౌకర్యాలు లేవు. వీళ్ళకు ఇండ్లు ఇవ్వాలా, ఫ్రీ పవర్ ఇవ్వాలా, వీళ్ళకు కావాల్సిన మగ్గాలు వేసి ఇవ్వాలా, వీళ్ళకి పూర్తిగా ముడిసరుకులు ఇవ్వాలా, ముడిసరుకులు కూడా తక్కువ రేటు సబ్సిడీకి ఇవ్వాలా. ఎవరైతే ఒక మనిషి భార్యాభర్తలు పనిచేస్తున్నారో వీళ్ళకి ఆదుకునే అవసరం మనం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, వాళ్ళ దగ్గర ఇల్లు ఉండదు, వాళ్ళ దగ్గర చేనేత మగ్గం ఉండదు, వీళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చింటారు. వాళ్ళకు ఆదుకొని పూర్తి స్థాయిగా వాళ్లకు మనం సహాయం చేసే అవసరం ఉంది. తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా వీళ్ళకి సహాయం చేయడం చూస్తాను.